అది భారీ బడ్జెట్ సినిమా అయినా, లో బడ్జెట్ సినిమా అయినా సరే, ఆ సినిమా రిలీజ్ అయిన రోజే ఓటీటీ బజ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇక ప్రస్తుతం థియేటర్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. కొన్ని నెలల నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్కు ముందు వరకు కూడా ఈ సినిమాపై అభిమానులకు రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక ఈరోజు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉందని యునానిమస్ టాక్ వినిపిస్తోంది. ఈ రోజు నుంచి సినీ ప్రపంచంలో కల్కి మానియా కొనసాగనుంది. ఇక ఇప్పుడు కల్కి సినిమా ఓటీటీకి సంబంధించి మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్తో పాటుగా ఇంకా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. నాగ్ అశ్విన్ సైలెంట్గా తన సత్తా ఏంటో చూపించేసి కల్కి సినిమాతో సినీ ప్రపంచాన్ని మరో లెవెల్కి తీసుకొని వెళ్ళాడని ఈ సినిమా చూసిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇక థియేటర్లో ఎలాగో కొన్ని వారాల పాటు కల్కి మానియా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కల్కి ఓటీటీ పార్ట్నర్ విషయానికి వస్తే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఒకే సినిమా 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ కావడం అనేది కామన్. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నాయి. అయితే నెట్ఫ్లిక్స్ కేవలం కల్కి సినిమా హిందీ వర్షన్ రైట్స్ను మాత్రమే కొనుగోలు చేసిందట. ఈ విషయాన్ని హిందీ వర్షన్ స్క్రీన్స్లో తమ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అని చిత్ర బృందం ప్రకటించింది. సుమారు 175 కోట్లకు నెట్ఫ్లిక్స్ ఈ డీల్ను కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక కల్కి సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ 4 భాషల డీల్స్ను సుమారు 200 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఆల్రెడీ సినిమా రిలీజ్కు ముందే ఓటీటీలో బుజ్జి అండ్ భైరవ పేరుతో రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాగూ ఈ సినిమా ఇప్పట్లో థియేటర్స్ను వదిలి ఓటీటీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి నాగ్ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని, విజువల్స్తో చేసిన మ్యాజిక్ను ఎంచక్కా థియేటర్స్కు వెళ్ళి చూసేయండి. మరి కల్కి సినిమా ఓటీటీ బజ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.